ట్విట్టర్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటూ ఉంటది కదా సార్. హ్మ్. ప్రతి సిట్యుయేషన్‌లో ఆయన పార్టీ గెలిచినా, ఏం చేసినా ఫస్ట్ ట్యాగ్ చేసేది మిమ్మల్ని. అవును. సో, ఆ బాండింగ్ ఎలా ఉంటది? అంటే కళ్యాణ్ గారితో బాండింగ్ తెలుసు. వాళ్ళతో ప్రెషర్ ఫ్యాన్స్‌తో కంటే కూడా వాళ్ళు ప్రెషర్ పెట్టే హక్కు వాళ్ళకుంటది. హ్మ్. నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను వేరే మనిషిని కాదు. ఈడు మనలో ఒకడే అన్నట్టుగా ఫీల్ అవుతారు. హ్మ్. సో వాళ్ళు అప్డేట్ అడిగినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఇంకోలా మాట్లాడినా ఆ ప్రేమ దాని తాలూకు దాని వెనకాల నా ప్రేమ నాకు అర్థమవుతుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా, లేకపోతే వాళ్ళు కామెంట్స్ పెట్టినా, వాళ్ళు అప్రిషియేట్ చేసినా ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్ మేమంతా ఒకటి. సో నేను చెప్తే ఒకటి, నా ఫ్యాన్స్ చెప్తే ఒకటి కానీ డైలాగ్ ఉంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. ఎలా సార్ ఈ డైలాగ్స్ విషయంలో కూడా నేను ఇందాక మిస్టర్ బచ్చన్ టీజర్ చూసినప్పుడు అందులో ఒక డైలాగ్ యాటిట్యూడ్ గురించి హీరోకి తగ్గట్టు మీరు ఆ డైలాగ్స్‌ని రెడీ చేసుకుంటారా? లేదంటే స్క్రిప్ట్‌లో ఉన్నప్పుడే మీరు మీ యాటిట్యూడ్ తగ్గట్టు డైలాగ్స్ రాసుకుంటారా? కొన్ని డైలాగ్ స్క్రిప్ట్లో ఉంటాయి, Hmm. కొన్ని ఈ డైలాగ్ హీరో చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం దిక్కుంది లేకుండా కళ్యాణ్ గారే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా అది అంత బాగోదు. హ్మ్. అందులో దీంట్లో డైలాగ్ ఉంటుంది, ఎట్టకారానికి కేర్ ఆఫ్ అడ్రస్లు అంటుండని, అది ఆయనే చెప్పాలి. సో సమ్ టైమ్స్ హీరోజ్ ఇమేజ్ ప్లేస్ అ బిగ్ రోల్ రైటింగ్. ఎలా సార్ బయట జరిగే ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అన్నీ ఉంటాయి బయట జరిగే ఇన్సిడెంట్స్, మనం రోజు మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టరేషను, స్వతహాగా నీలో ఉండే ఒక రైటర్, అన్నీ కలిస్తేనే. నాకు బాగా అనిపించింది రీసెంట్ టైమ్స్‌లో కళ్యాణ్ గారి స్పీచెస్‌లో ఒక దాంట్లో మా హరీష్ చెప్తానే ఉన్నా మా హరీష్‌కి నేను వద్దు ఆ డైలాగ్ ఎందుకు ఇప్పుడు అవసరమా అది ఇది అని చెప్పి, లేదు సార్ మీరు చెప్పాల్సిందని చెప్పి ఫోర్స్‌బుల్‌గా చేపిచ్చారు అని. అదొకటి. మళ్ళీ 'గబ్బర్ సింగ్' టైంలో కూడా చాలా కొన్ని డైలాగ్స్ ఫోర్స్‌బుల్‌గా మీరు సార్ మీరు చేయాల్సిందే సార్, ఇది థియేటర్‌లో పేలుతుందని చెప్తారని చెప్పి. అంటే అంత బాండింగ్ మీకు కళ్యాణ్ గారితో ఉంది. ఆయన ఇచ్చిన అది అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అది ఆయన ఇచ్చిన, అంటే ఆయన ఏమంటారంటే నీకు చనువు ఎవరు తీసేసుకుంటాను అంటారు ఆయన. ఓకే. సో ఒక 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 బ్రదర్తో ఉన్నట్టు ఉంటుంది, బేసిక్గా ఒక అన్నయ్యతో ఉన్నట్టు ఉంటుంది. సో అన్నయ్య దగ్గర నువ్వు మారం చేస్తావు కదా, సో ఆయనతో లేదని చేయాల్సింది ఆయనతో అది ఉంది. మీరు అన్నట్టుగా రిలేషన్ ఉంది. చాలా డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ ఆయన మొహమాటం ఎక్కువ, నాకు నేనే పోటీ, నాతోనే కాబట్టి ఇలాంటి డైలాగ్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం నేను. బట్ మెల్లిగా మనం ఫ్యాన్స్ ఉండగా మనం ఇది చూడాలి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అని అలా చెప్పించి డాన్సర్స్ దగ్గర ఇక్కడ కొంచెం మొహమాట పడతారు. ఆయనకి గబుక్కున ఆయన లాజిక్ కనెక్ట్ అవుతే ఆయన చేయలేరు, ఆయన ఎంజాయ్ చేస్తే చేస్తారు. సో ఆయన ఎంజాయ్ చేసేలాగా ఆ మూడ్లో పెట్టి అలాగా మెల్లిగా మీరు అన్ని సీక్రెట్స్ అని అడిగేస్తారు కాబట్టి యూ సీ ద అవుట్పుట్, ఈ సౌట్ ద అవుట్పుట్, డోంట్ గెట్ ఇన్ టు ద BTS. కానీ సార్ అన్ని అంత మంచిగా జరుగుంటే ఈ పాటికి ఉస్తాద్ ముందు వచ్చేది కదా. ఇలా ఇదే మంచి జరిగిందేమో, మంచి జరుగుతుంది కాబట్టి ఆయన అంత పవర్ఫుల్గా 100% స్ట్రైక్తో వచ్చారేమో. సో అంత మంచి జరుగుంటే ఇప్పుడు ఏదో నష్టం అయిపోయాను, ఇప్పుడు ఏదో అయిపోయింది అట్లా సార్. సింపుల్, ఆయన్ని చూడడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాను నేను ఆయనతో మాట్లాడడానికి. నా 28, 29, 30 ఆల్మోస్ట్ 30 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిసాను నేను. సినిమా దగ్గరికి 3 ఏళ్ళు వెయిట్ చేయలేనా? వాట్ ఈస్ దట్? బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అట్లా ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్ చేశారు కళ్యాణ్ గారికి. రవి గారు, నవీన్ గారు డెఫినెట్గా కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ షెడ్యూల్ తగ్గట్టుగా గ్యాప్ తీసుకున్నాము, తగ్గట్టుగా సపోర్ట్ చేశారు. వి ఆల్ వాంట్ హిమ్ టు బి దేర్ కదా. సో ఎంతవరకు అయింది సార్ ప్రాజెక్ట్? 30% అయింది. 30%, 70% బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ బిగ్ ఫిల్మ్. మీరు కళ్యాణ్ గారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటుంది. ఇదేదో గెస్ట్ అపియరెన్స్ లాగా, లేకపోతే 10 నిమిషాలు వచ్చి అట్లా కాదు. ఇట్స్ ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ డైలాగ్స్, ప్రాపర్ సాంగ్స్. ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమాలాగా చేయాలని నా తాపత్రయం. అదే పనిలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఆ సినిమా? నాకు తెలిస్తే నీకు చెప్తా. కానీ సార్ ఒక సినిమా అట్లా డిలే అవుతూ వస్తూ ఉంటే ఆ డైరెక్టర్కి కొంచెం ఇరిటేషన్ కానీ అట్లా ఏమన్నా వస్తుంది సార్? రాదు. కళ్యాణ్ గారి వల్ల రావట్లేదు. రాదు. జనరల్గా అయితే ఉంటుందా? ఏముండదండి. బయట మాడుకుంటుంటే వీళ్ళకి ఏం తెలిసిన మాడుతాను ఇరిటేషన్ ఉంటుంది తప్ప, మాకు తెలుసు కదా సిచ్యువేషన్స్ ఏంటి ఆయన టైం టేబుల్ ఎలా ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆయన దేనికి డెడికేట్ అయ్యారు, ఇవన్నీ తెలుసు కదా. సో ఓకే.